హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మొక్కల ప్రేమికులు నన్ను తిట్టుకుంటున్నారా? ఒక వీడియో పోస్ట్ చేస్తే మళ్ళీ ఒక వీడియో ఎప్పటికో అని కుదరట్లేదండి. ఏ వీడియోకి ఆ వీడియోని మీకు చూపించాలి అనిపిస్తుంది. ఇంక ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మన టెర్రస్ గార్డెన్కి మట్టి పైకి మోయించడానికి ఇంకా వర్కర్స్ని మాట్లాడాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. అందులో ఏమేం కలుపుతున్నాము అన్నది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఎంతెంత కలుపుతున్నాము అన్నది కూడా చెప్తాను మీకు. మన మిద్దె తోట వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చేమో పోస్ట్ చేయడానికి, కానీ ప్రతి వీడియో కూడా తీసే ఉంది. ప్రతి వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీరు చూద్దరు. కానీ ఇంక మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ మట్టి మోయటానికి వర్కర్స్ని మాట్లాడాము. ఈ మట్టి మోయటానికి వీళ్ళు 2000 తీసుకున్నారు. 5గురు వచ్చారు. 2000 తీసుకున్నా కానీ దానికి తగ్గిన కష్టమే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ మేమైతే మట్టి వచ్చేసి మా దగ్గర అయితే తొవ్వ మట్టి అంటారు. ఇది కొంచెం ఇసుకగా ఉంటుంది. ఆల్రెడీ 4 ఎడ్ల బండ్లు తోలించాము, ఒక బండి ఇసుక తోలిచ్చాము. ఈ మట్టి బురదగా ఉండదన్నమాట, కొంచెం పొడి పొడిలాడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ వీళ్ళు ఇందులో కలిపేవన్నీ కూడా వేసి కలిపేసి పారతోటి బాగా కలగలిపేసి ఇంకా బస్తాలకు ఎత్తుకొని పైకి మోసారు. అంతా కూడా ఒక 2 గంటల్లోనే చకచకా మోసేశారు. ఇంక ఇందులో ఏం కలుపుతున్నామో వినండి. కోకోపిట్, సూపర్ ఫాస్ఫేట్, ఎరువు, ఇంకా డైకోడర్మా. అది డైకోడర్మానా? ఇందులో ఏం కలిపామన్నది విన్నారు కదా. ఇంక మట్టి అయితే నేను తూకంలో చెప్పలేనులే, కానీ కోకోపిట్ మాత్రం 1 క్వింటాన్నర కలిపాము. పశువుల ఎరువు 2 క్వింటాలు కలిపాము. ఇంకంతేనా? సూపర్ ఫాస్ఫేట్ ఒక 25 కిలోలు కలిపాము. డైకోడర్మా అన్నది 1 కేజీ కలిపాము. ఇది వేరు వ్యవస్థ కుళ్ళిపోకుండా పనిచేస్తుందంట. ఇదంతా కూడా పైకి మోసారు కదా వీళ్ళు. కుండీల్లో పోసిన తర్వాత ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత మనం విత్తనాలు పెట్టుకోవచ్చు. ఈ మట్టి అనేది బాగా మాగితే మంచిదంట మా వారు చెప్పారు. ఇంక ఇక్కడ వీళ్ళైతే అన్ని కుండీల్లోకి ఈ మట్టి పోసేస్తున్నారు. నేను తెప్పించుకున్న టబ్లే కానీ, గ్రో బ్యాగ్సే కానీ, బకెట్లే కానీ అన్నిట్లోకి కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. మేము తోలిచ్చిన మట్టి కూడా 1 మూటో ఏమో మిగిలింది అంతే. అంతా కూడా కరెక్ట్గా అన్నిట్లోకి సరిపోయింది. ఇంక ఇలా నిండా పోయించాము. 2 రోజులు అయితే మళ్ళీ మట్టి అణుగుతుంది కదా అని చెప్పేసి అన్నిట్లోకి కూడా నిండా పోయించేసామన్నమాట. వర్మీ కంపోస్ట్ అయితే ఏం వేయలేదు మేము, ఎరువు వేసాం కదా. ఇంకా మొక్కలు పెరగటానికి బాగానే ఉంటుంది, అవసరం లేదులే అన్నారు మా వారు. అదిగో అందులో పోసావుగా, అట్లానే పోయి చిన్న టబ్బులో పోసి ఇంకొద్దిగా దిగి అందులో ఇంక మీరందరూ కూడా మిద్దె తోట వీడియోస్ పోస్ట్ చేసినవి చూసి ఎలా ఉంది ఇప్పుడు గార్డెను అని అడుగుతున్నారు కదా. బాగానే ఉంది గార్డెన్ అయితే మాత్రం. ఫస్ట్ సంవత్సరమే 100% సక్సెస్ అయ్యాను అని అయితే చెప్పనులే, కానీ ఒక 25% అయితే సక్సెస్ అయ్యాననే చెప్పొచ్చు. అన్నప్రసన్న నాడే ఆవకాయ అన్నం తినలేం కదా, అలాగే అనమాట. ఇంక ఫస్ట్ సంవత్సరం కదా, ఇంక ఏవో కొన్ని తెలిసి తెలియని లోపాలు చేస్తూ ఉంటాము, అవి సెట్ చేసుకుంటూ ఉంటాము పోను. ఇంకా కొంతమంది అయితే మంచి మనసుతోటి ఇంకా 3 స్టైర్లు బిల్డింగ్ కదండి, ఎందుకు ఎక్కగలరా, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయేమో అని కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ ముందుగా నా గురించి ఇంతగా ఆలోచించి చెప్పినందుకైతే ధన్యవాదాలు తెలియచేయాలి. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ నా అభిప్రాయం కూడా నేను చెప్తాను. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు, కానీ నేను ఇప్పటి నుంచే నేను ఏ పని చేయలేను, నాకు ఫ్యూచర్లో కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయేమో అని నేను కూర్చోకూడదు అని నా అభిప్రాయము. ఇంకా మనకి మోకాళ్ళ నొప్పులు రావాలి అని ఉంటే అది మనం మెట్లు ఎక్కినా వస్తాయి, ఎక్కకపోయినా వస్తాయి. మా అమ్మ ఏ మెట్లు ఎక్కలేదు, అయినా మా అమ్మకి కాళ్ళ నొప్పులు వచ్చాయి. మా నాన్న అయితే 75 సంవత్సరాలప్పుడు కూడా ఆయనకు కూడా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. అయినా సరే ఆయన కర్ర పోటేసుకుంటూ అయినా వీధిలోకి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేవారు. ఇంకా మామయ్యని చూశారు కదా మీరు ఆల్రెడీ, ఆయన ఇప్పటికీ కూడా మంచిగా తిరుగుతూ ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. అలా జరిగిపోవాలి అన్నదే నా అభిప్రాయము. ఏమీ అనుకోకండి వేరేగా చెప్పానని, జస్ట్ నా అభిప్రాయం కూడా తెలియజేశాను మీకు. ఇంకా పిల్లలిద్దరూ కూడా వేరే దేశాలు వెళ్ళిపోయారు, మేమిద్దరమే ఇక్కడ ఒంటరిగా ఉన్నాము అని ఫీల్ అయ్యాను అనుకోండి. ఇంకా నాకు 50 సంవత్సరాలకే వృద్ధాప్యం వచ్చేస్తుంది. నేను యాక్టివ్గా చేయగలిగిన నాళ్ళు చేస్తాను, చేయలేని రోజున వదిలేస్తాను. 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యాయి అనుకోండి, మన ఆనందం కన్నా ఎక్కువేం కాదు కదా. సరేనండి, మీకు కబుర్లు చెప్తూ ఉంటేనే వాళ్ళు మట్టి అంతా కూడా పైకి మోసారు, కుండీల్లో పోసేశారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు.
సరేనండి, 2 రోజులు ఆగిన తర్వాత విత్తనాలు నాటుకుందాము, మొక్కలు నాటుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.